విద్యార్థి హెల్త్ కేర్ వీసాలకు బ్రేక్, ఆంక్షలకు అమెరికా, బ్రిటన్ సన్నద్ధం. భారతీయ విద్యార్థులు, నిపుణులపై తీవ్ర ప్రభావం. F1, J1, M1 వీసాలకు నిర్దిష్ట కాలపరిమితి. ఇష్టం వచ్చినంత కాలం ఉండే వీల్లేదు. ట్రంప్ సర్కారు నిబంధనల కొరడా. 22 నుంచి ఇంగ్లాండ్లో విదేశీ ఆరోగ్య సిబ్బంది నియామకాల నిలిపివేత. విదేశీ విద్యార్థులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది తమ దేశాల్లోకి అధిక సంఖ్యలో రాకుండా అడ్డుకోవాలని అమెరికా అండ్ బ్రిటన్ భావిస్తున్నాయి. వారి సంఖ్యపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. అక్రమ వలసలపై కొరడా జులిపిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం. తాజాగా F1, J1 వీసాలపై వచ్చిన విదేశీ విద్యార్థులపై ఆంక్షలు విధించాలని, వారు అమెరికాలో నివసించే సమయాన్ని కుదించాలని భావిస్తుంది. దీనివల్ల ఆయా వీసాలపై అక్కడకు అయినా కానీ అమెరికా మీరు ఇంత కుదించుకునుడు చేసుడు ఎందుకు? మీ జనాభా ఉన్నది 26 కోట్లు, భారతదేశ జనాభా ఉన్నది 140 కోట్లు. భారతదేశం భూ విస్తీర్ణం వచ్చేసి అమెరికా భూ విస్తీర్ణంలో భారతదేశ భూ విస్తీర్ణం ఎంత అంటే ఒక 10 to 15% వరకు ఉంటుంది. మరి భారతదేశ జనాభాలో కంపేర్ చేసుకుంటే వాళ్ళు కూడా జనాభాలో అంతే ఉన్నారు. అంత భూభాగం ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే రాను రాను జనాభా తగ్గుతున్నది. అక్కడ మొన్న కూడా ఒక వార్తలలో వచ్చింది, పిల్లల్ని కనండి సమయం ఇస్తాం అని చెప్పేసి మొన్న ఒక వార్తలో చూసినాం. వాళ్ళు ఎప్పటి నుంచో కానీ జనాభాను మాత్రం ఒక నియంత్రణలో ఉంచుకుంటున్నారు. వ్యవసాయం చేసుకోవచ్చు అక్కడ ఉండే. ఎట్లా అంటే అమెరికాలో ఏంటంటే ఒక నియంత్రణ, ఎక్కువ చదువుకుంటారు కాబట్టి ఎందుకు ఎక్కువ, అక్కడ ఒక సిస్టమ్ ఉన్నది. ఒక మేజర్ అయిపోయాక పూర్తి స్వేచ్ఛ వస్తుంది. అక్కడ అమెరికాలోకి పోయి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన పిల్లలు కూడా మాకు స్వేచ్ఛ కావాలి. అక్కడ చదువుకుంటే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ పోయేటప్పుడు అమెరికాకు తల్లిదండ్రులు పిల్లలు ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తారు. అమెరికా పోయేటప్పుడు అయ్యా నా బిడ్డ పోతుండి, నా కొడుకు పోతున్నాడు అమెరికాకు అని చెప్పేసి పట్టుకొని ఏడుస్తారు. వాళ్ళు అమెరికాకు పోయినాక ఏం చేస్తారు, ఇవి తండ్రి తల్లి అనేది అన్నీ తగ్గిపోతాయి. మేజర్స్ మాది మాకుంటుంది, మాకున్న ప్రియారిటీ మాకుంటాయి, మేము చూసుకుంటామని చెప్పేసి కాడికి వస్తారు వాళ్ళు. అంటే అక్కడ ఆ సంస్కృతి అట్లా నేర్పుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు, కుదించడం వల్ల ఎవరికి ఇబ్బంది? ఇప్పుడు తక్కువ పని చేస్తారు ఇండియన్స్, పాకిస్తానులు కావచ్చు, ఎవరు కావచ్చు అమెరికాకు పోయి. ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు పని చేయాలంటేనే వాళ్ళకి శాలరీస్ ఎక్కువ. ఈ ఇండియన్స్ ఏమో తక్కువ పని చేస్తారు. అయినా దీన్ని కూడా వినియోగించుకోకుండా కూడా ఈ ట్రంప్ ఏం చేస్తున్నాడు, కావాలని బలవంతంగా ఈ దేశాల మీద రుద్దుతున్నాడు. అన్నిట్లలో ఆంక్షలు విధిస్తున్నాడు. సుంకం అంట 500% ఏది దాంట్లో అదే ఇప్పుడు వీళ్ళ దగ్గర, ఇప్పుడు రష్యా దగ్గర మనం కొంటున్నాం కదా పెట్రోలు, ఇవన్నీ కొనొద్దు అని చెప్పేసి, కొంటే మీరు అమెరికాకి ఏదైతే ఎగుమతి చేస్తారో దాని మీద 500% సుంకం విధిస్తారట. మీరు ఇండైరెక్ట్గా రష్యా దగ్గర కొంటే మీరు ఉక్రెయిన్కి వ్యతిరేకంగా ఉన్నట్టే మీరు అని చెప్పేసి వేస్తున్నాడు. ఏదైతే అస్సలు దొంగ ఎవడంటే ప్రపంచానికి మొత్తానికి కలిపి కూడా శత్రువు అమెరికానే అందరికీ. ఈ రకంగా ఎందుకు? కాకపోతే ఇది ఎందుకో కానీ చాలామంది అమెరికాకి వెళ్తాం అని చెప్పేసి అని అంటారు. కానీ మంచిగా చదువుకుంటే మన దగ్గర కూడా మంచి మంచి శాలరీస్, మంచి జీతాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంతమంది ఏమనంటారంటే విద్యార్థులను పలకరిస్తే ఎంత చదువుకున్నా మాకు ఇక్కడ ఉద్యోగాలు రావు, ఒక రిజర్వేషన్ అనేది ఒకటి ఉన్నది, మాకు రావు, ఫస్ట్ మేము ఓసీలో మాకు రాదు ఉద్యోగం అని అంటారు. కానీ దాంట్లో కూడా ఒకటి కుదింపు చేయాలి. ఎట్లా అంటే 100 మార్కులకు ఇద్దరికి, ఒకవేళ రిజర్వేషన్ ఉన్నోళ్లకు 100కు 99 వచ్చి రిజర్వేషన్ లేనోళ్ళకు కూడా 99 వస్తే ఫస్ట్ ప్రియారిటీ ఏం చేయాలంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. రిజర్వేషన్ లేని వాళ్ళకి సరే నీకు 99 వాళ్ళకి 99, ఇద్దరికి సేమ్ టాలెంట్ కదా, వాళ్ళకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చేద్దాం ఉద్యోగం, ఆ రకంగా ఇవ్వాలి. కానీ 100 మార్కులకు 60 మార్కులు వస్తే ఉద్యోగము, 90 మార్కులు వచ్చినా ఉద్యోగం రాకుంటే టాలెంట్ ఉన్నోడు అనగదొక్కబడుతున్నాడు. అందుకనే విదేశీకి వలసలు ఎక్కువ కారణం ఏంటంటే ఈ ఒక్కటి, విదేశీకి ఎక్కువ వలసలు పోయేది ఎందుకంటే మేజర్ కారణం ఇది. అందుకని అందరు ఈ మధ్యన ఇంజనీరింగ్ చేస్తున్నారు, ఐటీ వెళ్ళిపోతున్నారు. ఈ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తలేరు ఓసీలు. మామూలుగా గ్రూప్ 1, గ్రూప్ 2 వీటి కోసం ఇక్కడ ఉన్నోళ్ళు, ఇక లోకల్ ఉన్నోళ్ళు కొంతమంది ప్రయత్నిస్తారు. కానీ దాదాపు మేజర్గా ఓసీలు కూడా ఎవరు కూడా ప్రయత్నిస్తలేరు. రాసినా రావు, ఇక ఆ సైడ్ వెళ్ళొద్దు అన్నట్టు ఆలోచనలు తయారైపోయారు చాలామంది. దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇదేంటంటే రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి దాంట్లలో వేలు పెట్టరు. రాజకీయ లబ్ధి కోసం ఓట్ బ్యాంక్ రాజకీయాలు అంటారు వీటిని. ఇటువంటి వాటిలలో ఏలు పెట్టాలి, తప్పదు. దేశం బాగుపడాలంటే కొన్నిట్లలో కొన్ని సవరణలు అవసరం, ఖచ్చితంగా చేసుకోవాలి. సవరించుకోవాలి, దేశాన్ని ముందుకు నడిపించే విధంగా నడుపుకోవాలి. కానీ
సవరించకుండా పోతే లాస్ట్కి ఇట్లనే వలసలు పోతూ ఉంటారు, వలసలు పోతూ ఉంటాయి. అక్కడ గ్రీన్ కార్డు వచ్చినాక వాళ్ళందరూ అక్కడనే సెట్ అయిపోతారు. ఈ ఏముందని వస్తారు? మీకు ఒకటి గుర్తుపెట్టుకోరి, ఒక ఈ 30-40 ఏళ్ళ నుంచి చూసుకున్నా కానీ అభివృద్ధి చెందుతున్న జాబితాలో భారతదేశం అని ఎప్పుడో నేను చిన్నప్పుడు చదువుకున్నా. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్, చైనా, పాక్ అని ఉంటుంది. కానీ మళ్ళీ ఇప్పుడు గడిచిన ఒక 20-25 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు కూడా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్, కానీ చైనా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చైనా ఇప్పుడు నెంబర్ 2 అయిపోయింది దాదాపు. అందుకని అమెరికాకు చైనా అంటే గిట్టట్లేదు అసలే. అందుకనే పాకిస్తాన్ అనుకు అంటే డాలర్ల సాయం చేస్తాడు, అప్పు ఇయ్యడు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు కొట్లాడాలి చైనాతో, అది కూడా పాకిస్తాన్లో ఉండి కొట్లాడాలి, చైనాను మొత్తం సర్వనాశనం చేయాలి. చైనా వాడు బాంబులు వేస్తే పాకిస్తాన్ మీదనే వేస్తాడు, ఇటు పాకిస్తాన్ పోతుంది, మా అమెరికా సేఫ్గా ఉంటుంది, అక్కడ నుంచే కొట్లాడాలని చెప్పేసి అంటే పాకిస్తాన్కి సాయం చేస్తాడు. ఇటు ఇండియా కూడా ఎప్పుడన్నా ఎగిరితే చెప్పలేం, పాకిస్తాన్ అడ్డం పెట్టుకొని ఇటు వీళ్ళ పని కూడా చేయవచ్చు. ఈ రకమైన ఆలోచన విధానంతో ఉన్నాడు అమెరికాడు. వాడు వెరీ డేంజర్, వాడిని నమ్మొద్దు. గతంలో అంటుండే కొంతమంది సిపిఎం వాడు అమెరికాని నమ్మొద్దు, వీని నమ్మొద్దు అని చెప్పేసి. చేస్తే గీస్తే దోస్తీ చైనా వంతోనే చేయాలి. ఇక పక్కన ఉన్నాడు కాబట్టి వానితో దోస్తీ చేసినా కానీ కొంచెము సాయం చేసుకోవచ్చు, ఏదైనా జరుగుతుంది. కానీ అమెరికాని మాత్రం నమ్మొద్దు.